अपनी परा प्रकृति के रूप में वह अदृश्य महासत्ता संकल्प श्रद्धांजलि समारोह में देवपुत्रों की पीड़ा और पुकार सुनकर प्रकट हुई. ఈ పరా ప్రకృతిలో ఉన్నటువంటి ఆ అదృశ్య మహాసత్తా అది ఎప్పుడు ఉంది బ్యాక్గ్రౌండ్లో. దాన్ని పిలిస్తే అది ప్రత్యక్షం అవుతుంది. నేను ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ని. నాలో ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ ఎప్పుడు బయటకు వస్తుంది? ఎవడైనా అడిగితే. అడగకుండా బయటకు వస్తుందా? తల్లి ఉంది, స్టూడెంట్ ఉన్నాడు, ఆమె అబ్బాయికి తల్లి కూడా టీచర్ కూడా. టీచర్గా అడిగితే టీచర్లాగా రియాక్షన్ ఇస్తుంది, తల్లిగా అడిగితే తల్లిగా రియాక్షన్ ఇస్తుంది. అంచేత ఆ తల్లిని మనం ఎలా పిలుస్తాము అంటే శపథ సమారోహంలో 92లో కొన్ని లక్షల మంది ఈ ఆర్తి మేము ఈ దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర చేసి తీరుతాము అని పిలిచాం. మనం పిలిచాక రియాక్షన్ రాకుండా మానదు. మనం పట్టించుకోకపోవచ్చు, కానీ ఒకసారి పిలిచిన తర్వాత అక్కడ తలుపులు తెరుచుకుంటాయి. ఇంకా ఫ్లో స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి ఫ్లో భూమి మీద స్వర్గావతరణ జరిగేంత వరకు ఆగదు. ఇంకా అంచేత ఎవరు పిలిచారు అన్నది ముఖ్యం కాదు. లక్షలాది మంది కలిసి ఎలుగెత్తి పిలిచారు. అప్పుడు సామూహికంగా పిలిచాం కదా. ఇంకా ఎవడు పిలిచాడు అనే తనేం పట్టించుకోదు. పిలిచేసావు నువ్వు, ఇంకా దిగుతుంది అది. ఆ దిగిన దానికి తగిన వాతావరణం మనం ఇచ్చుకుంటూ పోతూ ఉంటే అక్కడక్కడ ఆవిడ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు దానికి తగిన వాతావరణం వాళ్ళ సామర్థ్యానికి తగినట్టు ఇస్తూ ఉంటే అక్కడక్కడ మొలకెత్తుతూ ఉంటుంది. మనం కంగారు పడక్కర్లే అది పెద్ద చెట్ట చిన్న చెట్ట అని. నీ సామర్థ్యానుసారం నువ్వు నాటు, నీ సామర్థ్యానుసారం దాన్ని పెంచుకో. ఆ పరాప్రకృతిలో అది ఎలాగో పెరుగుతూ ఉంటుంది. ఇంకంటే దైవీ శక్తికి అడ్డు లేదు కనుక. शपथ समारोह का दुर्गा स्वरूप उनके ही वरदान का प्रत्यक्ष प्रमाणता. శపథ సహారంలో ఆ దుర్గాశక్తి అంటే ఏంటి? దేవమానవులందరూ కలిసి తీసుకున్నటువంటి ప్రమాణము. उससे उल्लसित होकर ही देव समुदाय ने देव संस्कृत दिग्विजय अभियान की घोषणा की. అంతమంది ఎప్పుడైతే కలిసి ఆ శపథం తీసుకున్నారో అప్పుడే అశ్వమేధం చేయాలని వాళ్ళకి అనిపించింది. అంతకుముందు ప్లాన్ లేదు. చాలా తమాషాగా ఉంటాయి దైవీ నిర్ణయాలు. శపథ సమారోహం కంటే ముందు అసలు ఇది చెయ్యాలని లేదు వాళ్ళకి ఐడియా. ఎప్పుడైతే ఆ శపథ సమారోహం వచ్చిందో అశ్వమేధ యజ్ఞ పరంపర తీసుకుందామనే నిర్ణయం వచ్చింది. తీసుకున్న సంవత్సర కాలంలో వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. यह प्राचीन अश्वमेधों की परंपरा में प्रारंभ किया गया ऐसा अभियान है जो तांत्रिक दृष्टि से भी सूर्य चक्र में केंद्रित है, उपासना की दृष्टि से भी सविता प्रधान है. ఈ అద్భుతమైనటువంటి ప్రయోగము సూర్యచక్రంలో కేంద్రితమై ఉంది. మన యొక్క సూర్యచక్రంలో. బాహ్య జగత్తులో ఎక్కడ కేంద్రితమై ఉంది? సూర్యుడిలో కేంద్రితమై ఉంది. సూర్యుడు అన్నా హృదయము అన్నా ఒకటే, అది గుర్తుంచుకోండి. మళ్ళీ సూర్యచక్రం అంటే మణిపూరక చక్రం అనుకుంటారు. సూర్యచక్రం వేరు, మణిపూరక చక్రం వేరు. సూర్యచక్రం అంటే హృదయం. అంచేతే మనం సాధన చేస్తున్నప్పుడు హృదయానికి సూర్యుడు యొక్క స్థానం ఇస్తాం గ్రహాల్లో. ఇక్కడ గురువు, ఇక్కడ శుక్రుడు, ఇక్కడ సూర్యుడు, ఇక్కడ బుధుడు. మణిపూరక చక్రానికి బుధుడు, సూర్యుడు కాదు, అది గుర్తుంచుకోండి. అంచేత తాంత్రికంగా సూర్యచక్రం, ఉపాసనా పరంగా సవిత. ఉపాసన అంటే 10 మంది కలిసి చేసేది, తాంత్రికుడు అంటే ఒకడు చేసేది. ఆ తేడా అర్థం చేసుకోండి. అంచేత తాంత్రికుల్ని ఉపాసకులు ఎప్పుడూ తక్కువ చూపే చూస్తారు. అంటే వాళ్ళు రాక్షసులు కనుక. రాక్షసులందరూ తాంత్రికులే. వాళ్ళ హృదయాన్ని చూసుకుంటారు తప్ప ఇతరుల గురించి ఆలోచించుకోరు. రక్త बीज की तरह उसे जन जन तक पहुंचकर उनके पापों को नष्ट करना है. రక్త బీజుల్ని ఎలాగైతే నాశనం చేశామో అదేవిధంగా ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఆ సవితాశక్తికి ఆరాధ్యమైనటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కనుక మనం ఆచరణ చేయించగలిగితే రక్తబీజ వధ జరిగిపోతుంది. अश्वमेध आयोजनों की समूची विधि व्यवस्था संगठन कर्मकांड और विस्तार इस देवासुर संग्राम की परिधि में है. అశ్వమేధ ఆయోజనల యొక్క మొత్తము విధి విధానము, సంఘటనము, వ్యవస్థ, కర్మకాండము, విస్తారము ఈ దేవాసుర సంగ్రామ పరిధిలోకే వస్తాయి. उसके प्रतिफल लोग प्रत्यक्ष आंखों से देख सकेंगे. అన్నిటికంటే పెద్ద లాభం ఏంటంటే ఈ అశ్వమేధ యజ్ఞాల యొక్క ఫలితాలు మనం కళ్ళారా చూడగలుగుతాము. ఏంటి కళ్ళారా చూడగలగాలి? మీరు భూమి స్వర్గంగా మారటం. ఆ లక్ష్యాన్ని మీరు మర్చిపోకండి. మనం మర్చిపోతున్నాం ఆ లక్ష్యాన్ని. ఏదో పనులు చేసుకుంటూ కూర్చుంటాం తప్ప ఆ లక్ష్యం వైపు ఎవడు ఒక అడుగు వేసినా ఆ
పరాశక్తి ఉందే ఎంత ఆనందిస్తుందో. దానికి తగిన వాతావరణం ఏర్పడింది, దానికి తగినట్టు జరిగి తీరుతుంది అని గురువులు చెప్తూ ఉంటే ఎన్ని రకాలు చెప్పినా 1923లోనే చెప్పాడు అరవిందో, మనిషి ఖచ్చితంగా శారీరకంగానే అమరుడు అని. కానీ ఆయనే శరీరం వదలాల్సి వచ్చింది. తమాషా చూడండి ఎంతో. అది తన శరీరంలో నిరూపించుకున్నటువంటి వ్యక్తి. అతను సావిత్రి సాధన చేశాడు, అతను సవితా సాధన చేసింది రకరకాలైనటువంటి పేర్లతో. కానీ అమృత భాండం ఎదురకుండా ఉన్నా అది తప్ప ఇంకోటి ఏదో కావాలంటారు, ఉద్యోగం కావాలంటారు, అది కావాలంటారు, ఈ రోగం నుంచి మనం పోవాలంటారు, మా కుటుంబం ఇలా ఉండంటారు తప్ప అసలు మొత్తం సమస్తమైనటువంటి సృష్టికే అమృతత్వం ఇవ్వగలము మనము. హరికథలు కావు ఇది, మీరు ఊహా జగత్ కాదు ఇది, రెడీమేడ్గా ఉంది అక్కడ అమృత భాండము. కానీ అమృత భాండం ఎవరి చేతికి ఇవ్వాలి? గురువులకు వచ్చినటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే ఇది ఎవరి చేతికి ఇస్తావాడు ఏం చేస్తాడో. దానికి ఇలాంటి అశ్వమేధాలు మన యొక్క మనస్సుని విప్పి చెప్తాయి గురువుకి. మనం అహంకారంగా జీవిస్తున్నావా, ఫలానా వ్యక్తి శిష్యుడిగానే జీవించగలుగుతున్నావా, లేకపోతే పరిపూర్ణమైనటువంటి శరణాగతితో నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఏ పని చేయిస్తే ఆ పని చేయటానికి తగిన స్థితిలో ఉన్నామా లేదా అన్నది మనం నిరూపించుకోవాలి. ఇంకా గురువు అక్కడేం చేయలేడు. గురువు పాఠం చెప్పేశాడు, ఇంకా ఇన్విజిలేటర్గా కూర్చున్నాడు అక్కడ, అదే టీచరు. ఇంకా టీచర్ నీకు ఆన్సర్ చెప్పడు. ఇంకా నీ యొక్క మధుకైటబులు, నీ యొక్క శుంభ నిశుంభులు, నీ యొక్క మహిషుడు అడ్డు తగులుతారా లేదా నీలో ఉన్నటువంటి దేవత్వం ప్రకటీకరిస్తుందా అన్నది సామూహికంగా కనుక మనం నిరూపించగలిగితే ఆ అమృతత్వాన్ని ప్రపంచానికి అందివ్వగలం. ఆ అమృతత్వానికి ప్రజలందరూ ఏడవక్కర్లే. ఒక ఐన్స్టీన్ కనిపెట్టినటువంటి థియరీ ఆఫ్ రిలేటివిటీ కొంతమంది సైంటిస్టులు ప్రజలందరికీ అందించారు. ఫారడే కనిపించినటువంటి ఎలక్ట్రిసిటీ కొంతమంది ఎలక్ట్రీషియన్స్ ప్రపంచానికి అందరికీ ఇప్పటికీ ఎలక్ట్రిసిటీ అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ప్రపంచం అన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ వెళ్ళలేదుగా. అలాగే గురువులు కనిపెట్టినటువంటి ఆ అమృత భాండాన్ని మనము కొంతమంది ఖచ్చితంగా ఇవ్వగలం. దానికి తగినటువంటి మానసిక స్థితిని, దానికి తగినటువంటి శారీరక స్థితిని మనం ఎంత తొందరగా పెంపొందించుకోగలమో అన్న దానికి ఇలాంటివే అవకాశాలు. సామూహిక ప్రయత్నానికి మనంతట మనం అలాంటి యజ్ఞాలు పెట్టాం కదా. అలాంటి యజ్ఞం ఆసన్నమైనప్పుడు ఎలాగ మనం అందులో కలిసి పనిచేయగలం అన్నది నిర్ణయించుకుని ఫాస్ట్గా రియాక్ట్ కండి, మిల్లిమిల్లిగా కాదు, టైం లేదు అసలు. अश्वमेध वस्तुतः सांस्कृतिक अभियान हुआ करते थे जो समूचे राष्ट्र को संगठित और एक सूत्र में बांधे रखते थे. పూర్వకాలంలో జరిగేటటువంటి అశ్వమేధ యజ్ఞాలు కల్చరల్ రివల్యూషన్స్, సంస్కృతికి సంబంధించినవి అంతే తప్ప ఆధ్యాత్మికతకి సంబంధించినవి కాదు. అదేం చేసేది, సంపూర్ణ రాష్ట్రాన్ని సంఘటితం చేసేవి, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిపేసేవి, వాళ్ళందరినీ ఒకే తాటి మీద నడిపించేవి. సమూచా రాష్ట్ర ఇస్ దృష్టి సే ఏక్తా. ఈ విధంగా సంపూర్ణ రాష్ట్రము ఈ దృష్టిలో ఒకటిగా పనిచేసేది. రాజ్య రాజాతో తబ్బి అనేక హువా కర్తే. అప్పుడు కూడా అనేక మంది రాజులు ఉండేవారు, అనేక రాజ్యాలు ఉండేవారు, అంతే కదా. దేవ సంస్కృతి కార్తి కోయి ధర్మ విశేష నహి. దేవ సంస్కృతి అంటే ఒక విశేషమైనటువంటి ధర్మమా అంటే కాదు. సచ్చింతన్, సత్కర్మ और सद्व्यवहार का नाम ही देव संस्कृति है. అంచేత దేవ సంస్కృతి అంటే ఏమిటి అంటే సచ్చింతన్ బ్రెయిన్కి సంబంధించింది, సత్కర్మ చేతలకి సంబంధించింది, సద్వ్యవహార్ ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నామని చెప్పేది. ఈ మూడింటి కలియకే దేవ సంస్కృతి. ఈ దేవ సంస్కృతి తిరిగి మనిషిలో ఆవిర్భవించాలి అని కోరుకుంటున్నా. ఏంటది? సచ్చింతన్, సత్కర్మ, సద్వ్యవహార్. अश्वमेध आयोजनों की वर्तमान घोषणा प्राचीन देव संस्कृति दिग्विजय का ही अभिनव संस्करण है. పూర్వకాలంలో జరిగేటటువంటి అశ్వమేధ యజ్ఞాల పరంపరే కొత్త రూపంలో ఈనాడు ఈ అశ్వమేధ యజ్ఞాలుగా కనిపిస్తున్నాయి. అంటే మన లక్ష్యం ఏంటన్నమాట, ఇక్కడ ప్రతి మనిషిలోనూ సచ్చింతనములు, సత్కర్మలు, సద్వ్యవహారములు నాటాలి. ఇస్మే దేవత్వకి విజయ సునిశ్చిత హై. దీంట్లో దేవత్వము ఖచ్చితంగా గెలిచి తీరుతుంది, అది సునిశ్చితమే. మహామాయానే ఉస్కే లియే సమూచా సరంజాం ఏకత్రిత్ కర్ లియా హై. దానికి కావలసినటువంటి శక్తి ఆ మహామాయ ఈ 5000 సంవత్సరాల బట్టి ఏకత్రితం చేసుకుంటూ వస్తుంది. అది మీరు గుర్తుంచుకోండి.
ఇవాళ రేపట్లో చేయలేదు పాపం. ఆవిడ ప్లాన్ అప్పటి నుంచి ఉంది. మనం ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నాం దాన్ని. कलयुग में पाप की अनिवार्यता को अब न केवल भूल जाना चाहिए अपितु जहाँ भी देवत्व है उसे इस देव संस्कृति दिग्विजय के झंडे के नीचे आकर असुरता के विनाश में संलग्न हो जाना चाहिए. ఇది కలిధర్మం అనుకోకుండా ఎక్కడైనా మంచి ఉంటే ఆ మంచి ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవ సంస్కృతి దిగ్విజయ యాత్రలో పాలు పంచుకోండి. ఏమి దేవా దివ యజ్ఞే నాసురాన పానుదంతః యజ్ఞేన ద్విషంతో మిత్రా భవంతి యజ్ఞేన సర్వం ప్రతిష్ఠితం తస్మాద్ యజ్ఞం పరమం వదంతి. దేవతలు యజ్ఞం వల్లనే స్వర్గమును పొందారు, అసురులను ఓడించారు. యజ్ఞముతో శత్రువు కూడా మిత్రుడైపోతారు. యజ్ఞములో అన్ని రకాల గుణాలు ఉన్నవి. అందువల్ల శ్రేష్ఠ జనులు యజ్ఞమును శ్రేష్ఠ కర్మ అని తెలుపుతారు. మహానారాయణ ఉపనిషత్తులోని కొటేషన్. ఈ కొటేషన్స్ మీరు ఖండతా పట్టుకోవటం మంచిది రేపు చెప్పటానికి మనుషులకి. అన్నో ప్రస్తాహుతి సమ్యగ్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాత్ జాయతే వృష్టిర్ వృష్టేరన్నం తతః ప్రజా. అగ్నిలో విధిపూర్వకముగా ఇవ్వబడినటువంటి ఆహుతి సూర్యదేవునికి లభిస్తుంది. దానివల్ల వర్షము కురుస్తుంది, వర్షముతో అన్నమవుతుంది, అన్నముతో ప్రజల యొక్క ఉత్పత్తి అవుతుంది. మనుస్మృతి. యజ్ఞో విశ్వస్య భువనస్య నాభి. యజ్ఞమే సమస్త బ్రహ్మాండమునకు కట్టిపడేసేటటువంటి నాభిస్థానము. అధర్వేదము. యజ్ఞా కళ్యాణహేతవ. యజ్ఞములు కళ్యాణకారకములు. యజ్ఞేశ్చ దేవా నాప్నోతి. యజ్ఞములతో దేవతల అనుదానము లభిస్తుంది. యజ్ఞభాగభుజ సర్వే. అందరూ కూడా యజ్ఞములో భాగస్వాములు కండి. దేవ సంస్కృతి కా మేరుదండ హే యజ్ఞ. దేవ సంస్కృతి యొక్క మేరుదండమే యజ్ఞము. ఇంతవరకు ఏం చదువుకున్నాం మనం? సచ్చింతనము, సత్కర్మ, సద్వ్యవహారమే దేవ సంస్కృతి అని అర్థం చేసుకున్నాం మనం కిందన. అంచేత ఇది మీరు ఈ మూడింటిని మీరు గుర్తుంచుకోవాలి. సచ్చింతన, సత్కర్మ, సద్వ్యవహారము. ఇది దేవ సంస్కృతి యొక్క ఆధారాలు. ఈ దేవ సంస్కృతి కా మేరుదండ హే యజ్ఞ. ఈ దేవ సంస్కృతి అంటే సత్చింతనము, సత్కర్మలు, సత్ వ్యవహారము. వీటికి మేరుదండము యజ్ఞము, बैकबोन, आधारमु यज्ञमु. सांस्कृतिक परंपराओं का प्रचलन तत्वदर्शी ऋषियों ने बुद्धिमत्ता, सूक्ष्म दृष्टि, उपयोगिता एवं तथ्य स्थिति को ध्यान में रखकर ही किया है. सांस्कृतिक परंपरालु అంటే మనం జీవించేటటువంటి విధానం, సంబంధ బాంధవ్యాలు, రకరకాలైనటువంటి సంస్కారాలు, పాడిగ్రహణ సంస్కారము, ఉపనయన సంస్కారము, విద్యారంభ సంస్కారము, ఇలా రకరకాలైనటువంటి సాంస్కృతిక పరంపరలు. ఋషులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు తత్వదర్శి ఋషులు. తత్వదర్శి ఋషులు బుద్ధిమత్తతోనూ సూక్ష్మ దృష్టితోనూ అది ఎంత ఉపయోగపడుతుంది అనేది మనసులో గుర్తుంచుకొని చేశారు. यज्ञ को देव संस्कृति का मेरुदंड स्वीकारने के पीछे उनकी यही समझ रही है. యజ్ఞమును వాళ్ళు దేవ సంస్కృతి యొక్క మేరుదండము, ఆధారము, బ్యాక్బోన్ అని చెప్పటంలో ఉద్దేశ్యము కూడా ఇదే. ఉపయోగిత రహిత ప్రచలన कर सकना उनके लिए संभव नहीं था. ఉపయోగం లేనటువంటి ఒక సంస్కారాన్ని కానీ ఉపయోగపడినటువంటి ఒక కర్మకాండని కాను వాళ్ళు ఎప్పుడు కూడా పెట్టలేదు. प्रमुखता देने के क्रम में भी उन्होंने किसी कृत्य को प्रतिक्रिया एवं उपलब्धि को ही ध्यान में रखा है. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ఒకదానికంటే ఒకటి మంచిది అని చెప్పాలి అనే దాంట్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా గుర్తుని ఏం చేశారు అంటే దాని రియాక్షన్ ఎలా ఉంటుంది, దానివల్ల మనం పొందేటటువంటి ఉపలబ్ధులు, ఫలితాలు ఎలా ఉంటాయో మనసులో ఉంచుకుని వాళ్ళు నిర్ణయించారు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనేది. यज्ञ को धर्म कृत्यों में श्रेष्ठतम माने जाने में भी उनकी भौतिक एवं आत्मिक उपलब्धियां ही प्रधान रही है. అందువల్ల యజ్ఞాన్ని
దేవ సంస్కృతి యొక్క మేరుదండము అని చెప్పటంలో, ఆధారం అని చెప్పటంలో యజ్ఞము చేస్తే వచ్చేటటువంటి భౌతిక లాభాలు, ఆత్మిక లాభాలను దృష్టిలో పెట్టుకునే ఋషులు దానికి అంత ప్రముఖ స్థానం ఇచ్చారు. శాస్త్రం మే భగవాన్ కా ఏక్ నామ్ యజ్ఞ పురుష భీ హై. శాస్త్రాల్లో భగవంతుని యొక్క ఒక పేరు యజ్ఞ పురుషుడు. శతపథ బ్రాహ్మణుకి యజ్ఞం మే शतपथ ब्राह्मण की यज्ञों में विष्णु उक्ति में यज्ञ को निश्चित रूप से विष्णु ही माना है. శతపథ బ్రాహ్మణంలో యజ్ఞోవై విష్ణు అనేటటువంటి మంత్రం ఉంది. అంటే యజ్ఞమే విష్ణు అని వాళ్ళు నిరూపించారు. वै शब्द में इस प्रतिपादन पर जोर दिया गया है और निश्चित कहा गया है. यज्ञो वै विष्णु ही అంటే అర్థం వై అనేటటువంటి పదము స్ట్రెస్ కోసం, యజ్ఞమే విష్ణువు, యజ్ఞమే అనేటటువంటి ఒత్తి తీసుకురావటానికి, ఆ ప్రెషర్ తీసుకురావటానికి వాళ్ళు వై అనే శబ్దాన్ని వాడారు. యజ్ఞో వై విష్ణువు. ऋग्वेद के आरंभ में यज्ञ को मार्गदर्शक पुरोहित సద్గురు बताया गया है. ఋగ్వేదం యొక్క ఆరంభంలో యజ్ఞాన్ని మార్గదర్శకుడైన పురోహితుడు సద్గురువు అని చెప్పారు. అంచేత సద్గురువు కోసం మనం ఎక్కడ వెతుక్కోవాలి? యజ్ఞంలో వెతుక్కోవాలి. ఏంటా మంత్రం? అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం అనేటటువంటి ఆ మంత్రంలో పురోహితుడు, పురోహితుడు అంటే ఈ పురము, నవద్వారాలు కలిగినటువంటి ఈ పురానికి మేలు కలగజేసేవాడు అని అర్థం. भजन करने वाले को, यजन करने वाले को देव संज्ञा देते हुए उस कृत्य की प्रतिक्रिया को रत्न राशि की उपमा दी गई है. యజనము చేయటానికి రత్న రాశులు పొందటానికి ఈక్వేట్ చేశారు, సమానం చేశారంటే యజ్ఞం చేస్తున్నటువంటి వాడికి రత్న రాశులు లభ్యం అవ్వాలి అని వాడు హోతారం రత్నధాతమం. वेद वांग्मय में जितना प्रकाश यज्ञ विद्या पर डाला गया है और यज्ञाग्नि का महात्म्य बताया गया है उतना और किसी का नहीं. వేద వాంగ్మయంలో చాలా ఎక్కువ యజ్ఞాల గురించి, యజ్ఞ విద్య గురించి తెలపటమే కాకుండా దాని మహాత్మ్యాల గురించి కూడా చెప్పారు. और यज्ञाग्नि का महात्म्य बताया गया है उतना और किसी का नहीं. యజ్ఞమే కాకుండా యజ్ఞాగ్ని యొక్క మహత్వం కూడా తెలిపారు. प्रसिद्ध ज्योतिष ग्रंथ सिद्धांत शिरोमणि में कहा है वेदस्तावद यज्ञ कर्म प्रवृत्तः, अर्थात वेदों की प्रवृत्ति यज्ञ कर्मार्थ बताई है. సిద్ధాంత శిరోమణి అనే సుప్రసిద్ధమైనటువంటి జ్యోతిష గ్రంథంలో అసలు వేదాల యొక్క ప్రవృత్తి ఏమిటి అంటే యజ్ఞం మీద మనుషులకి తయారు చేయటం. అంటే వేదాలు చదివితే మనిషి యొక్క ఓరియంటేషన్ యజ్ఞాల వైపు అవ్వాలి అని అర్థం. यही बात लगत ज्योतिष में भी बताई गई है. वेदा ही यज्ञार्थम अभिप्रवृत्ता. लगत ज्योतिष అనేటటువంటి పుస్తకంలో కూడా ఇదే మాట చెప్పబడింది. వేదాలు यज्ञ कर्म చేయటానికే. वेद का ब्राह्मण भाग भी यही बताता है. चत्वारो वै वेदा तैर्यज्ञस्तायते. गोपद ब्राह्मणंలో इदे का केवल यही नहीं अन्यत्र भी यही बताया है. यज्ञो वेदेषु प्रतिष्ठितः. प्रसिद्ध तार्किक दर्शन न्याय के वात्स्यायन भाष्य में भी यही सूचना मिलती है. यज्ञो मंत्रः वेदस्य विषयः. వేదముల యొక్క విషయం ఏంటి అంటే యజ్ఞాల్లో ఉపయోగించుకునేటటువంటి మంత్రాలు అని. చత్వారో వై వేదాః తైర్యజ్ఞస్థాయతే. వేదాలు 4 ఉన్నాయని, 4 రకాలైనటువంటి వేదాలు ఉన్నాయని. యజ్ఞో వేదేషు ప్రతిష్ఠిత. యజ్ఞం ఎందులో ప్రతిష్ఠితమై ఉంది అంటే వేదాలలో ప్రతిష్ఠితమై ఉంది అని చెప్తున్నారు. सामान्य जीवन के परंपरागत धर्म कृत्यों में यज्ञ अविच्छिन्न रूप से जुड़ा है. మామూలు జీవితాల్లో కూడా వేద మంత్రాలలో, ఋషులలో, వేద వాంగ్మయములోనే కాకుండా మామూలు జీవితాలలో కూడా పరంపరాగతంగా వచ్చేటటువంటి కుటుంబాలలో వరుసక్రమంగా జరిగేటటువంటి ధర్మకృత్యాలలో కూడా యజ్ఞము అవిచ్ఛిన్న రూపంగా మన భారతీయ జీవిత విధానంతో కలిసి ఉన్నది. जन्म से लेकर मरण पर्यंत 16 संस्कारों के रूप में इस प्रक्रिया का 16 बार प्रयोग करके जीवन क्रम में से पशु प्रवृत्ति की निराकरण और देव प्रवृत्ति के अभिवर्धन की अपेक्षा की जाती है. 16 సంస్కారాల రూపంలో
మన జీవితంలో ఉన్నటువంటి పశు ప్రవృత్తులను నిరాకరించి దేవ ప్రవృత్తుల యొక్క అభివర్ధనము కోసము షోడశ సంస్కారాలు చేయబడతాయి. प्रत्येक पर्व और शुभारंभ में यज्ञ कृत्य की अनिवार्यता मानी गई है. మనం ఏ పండుగ చేసుకున్నా, ఏ మంచి పని మొదలు పెట్టాలన్నా ఖచ్చితంగా మనం యజ్ఞం చేసుకుంటాం. హోలీ వార్షిక యజ్ఞ హే. హోలీ లాంటి పండుగలు, దీపావళి లాంటి పండుగలు ఇవంతా కూడా సంవత్సరానికి చేసేటటువంటి యజ్ఞీయ కర్మలే. 5 आहुतियों का बलिवैश्य यज्ञ दैनिक नित्य कर्म में सम्मिलित रखा गया है. 5 ఆహుతులు వేసేటటువంటి బలివైశ్య దేవ యజ్ఞము నిత్య కృత్యంలో భాగంగా చెప్పబడింది. దాన్నే సాయి పారాయణలో ఏమని చెప్పుకున్నాం మనం? భోజనం చేసే ముందు లేచి ఒక పిడచ బయట పెడుతున్నారు. ఎంతమంది పెడుతున్నారు? అది గుర్తుంచుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అది చిన్న కర్మే అది, కానీ యజ్ఞీయమైనటువంటి కర్మ అది. భారతీయ ధర్మానుయాయి का विवाह विधान यज्ञ कृत्य के साथ ही संपन्न होता है. భారతీయులలో పాణిగ్రహణ సంస్కారము, వివాహ సంస్కారము యజ్ఞముతోనే కలిసి ఉంటుంది. पार्थिव शरीर की पूर्णाहुति चिता जलाकर अंत्येष्टि यज्ञ के रूप में संपन्न होता है. ఆఖరికి మనిషి చనిపోయినప్పుడు కూడా పార్థివ శరీరాన్ని యజ్ఞములోనే ఆహుతిగా వేస్తాము. इन परंपराओं पर दृष्टिपात करने से प्रतीत होता है कि जीवनचर्या में यज्ञ को कितनी गहराई से घुला मिलाकर रखा गया है. ఇవంతా మనం గమనిస్తే మనకు ఏమర్థమవుతుంది? ఋషులు ఏదో విధంగా యజ్ఞ కర్మ మన జీవితంతో కలిసి ఉండేటట్టు చూశారు. ఎలాగో అలాగ వీడు యజ్ఞం చేసి తీరేటట్టు ప్లాన్ వేశారు వాళ్ళు. इसी पारंपरिक अवच्छिन्नता ने देव संस्कृति को यज्ञ संस्कृति का गरिमा प्रदान की है. అంచేత ఈ పరంపరంగా వచ్చేటటువంటి అవిచ్ఛిన్నతే దేవ సంస్కృతిని యజ్ఞ సంస్కృతిగా చెప్పబడటానికి ఆధారమైంది. यज्ञ का भावार्थ है परमार्थ प्रयोजन के लिए किया गया सत्कर्म. యజ్ఞం అంటే అర్థం ఏమిటి అంటే పరమార్థ ప్రయోజనముల కొరకు చేయబడినటువంటి సత్కర్మ. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అశ్వమేధ యజ్ఞానికి మనం మనుషుల్ని తయారు చేయటం ముందు అసలు మనం చేస్తున్నటువంటి పనులలో యజ్ఞమైనటువంటి పనులు ఏమిటి? సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవోస్త్విష్ట కామదుక్. మనతో పాటు యజ్ఞ విధానాన్ని కూడా సృష్టికర్త సృష్టించాడు. అంటే నువ్వు పుట్టగానే యజ్ఞం చేస్తూ పుట్టావు. నువ్వు కర్ణుడు సహజ కవచ కుండలాలలో ఎలా పుట్టావు, అలాగే నువ్వు పుట్టటంతో కూడా యజ్ఞీయ కర్మ ద్వారానే పుట్టావు. యజ్ఞీయ కర్మకి వాళ్ళు ఏం చెప్తున్నారు? పరమార్థ ప్రయోజనముల కొరకు చేయబడినటువంటి సత్కర్మ. పరమార్థ ప్రయోజనముల కొరకు చేయబడినటువంటి సత్కర్మ. యజ్ఞ ధాతు से निष्पन्न యజ్ఞ శబ్ద కే 3 अर्थ है. యజ్ అనే ధాతువుతో ఏర్పడినటువంటి యజ్ఞానికి అంటే యజ్ అనేటటువంటి పదానికి 3 అర్థాలు ఉన్నాయి. దేవపూజనము 1, 2 సంగతీకరణము, 3 దానము. అంచేత యజ్ఞము అంటే ఈ 3 ఉంటూ ఉండాలి. 1 దేవపూజనము, 2 సంగతీకరణము, 3 దానము. ఈ 3 ఎక్కడైతే లేవో అక్కడ యజ్ఞము లేదు. ఈ 3 ఏ ఒక్కటి మిస్ అయినా అది యజ్ఞం కాదు. అంచేత మనం యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ 3 ఉన్నాయా లేవో మీరు చూసుకోవాలి. 1 దేవపూజనం, 2ది సంగతీకరణం, 3ది దానము. ఈ 3 మనం చేయనటువంటి ఏ యజ్ఞమైనా కూడా కేవలము అది కర్మకాండ మాత్రమే అవుతుంది తప్ప యజ్ఞము అవదు. इन तीनों ही प्रवृत्तियों को व्यक्ति और समाज के उत्कर्ष की दिव्य धाराएं कहा जा सकता है. ఈ 3 ప్రవృత్తులు దేవపూజనము, సంగతీకరణము, దానము సమాజాన్ని ఉత్కర్ష స్థితి వైపు, సమాజాన్ని ఎత్తరెళ్ళటానికి అవసరమైనటువంటి 3 దివ్యమైనటువంటి ధారలుగా మనం తెలుసుకోవచ్చు. దేవ పూజన का अर्थ है परिष्कृत व्यक्तित्व దైవీ సద్గుణంకా అనుగమన్. దేవపూజనం అంటే అర్థం ఏంటంటే దేవతా లక్షణాలు మనలో పెంపొందించుకుని ఉత్కృష్టమైనటువంటి పరిష్కృతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటం. దేవపూజనం అంటే దేవతని పూజించటం కాదు, నా కోరిక తీర్చు అని. మనము దేవత వలె మారాలి. ఐడియల్ ఎలాగైతే హీరోని వాళ్ళని పెట్టుకుని, హీరో యొక్క ఫోటో పెట్టుకుని వాడిలాగా జుట్టు పెంచుకుంటాము, వాళ్ళలాగా డ్రెస్ వేసుకుంటాము, అలాగే ఏ దేవతని మనం పూజిస్తున్నామో ఆ దేవత యొక్క లక్షణాలు మన జీవితంలో రావాలి. దేవపూజనం అంటే అది మొదటిది. సంగతీకరణ
అర్థాత్ ఏకత, సహకారిత, సంఘబద్ధత. సంగతీకరణం అంటే ఏంటి? ఒకే పనిని అందరూ కలిసి చేయగలగటం, పరస్పరము ఒకదానికి ఒకళ్ళకి కోఆపరేట్ చేసుకోగలగటం. సంఘబద్ధత, గ్రూప్ ఫామ్ అయి ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్కి హెల్ప్ చేసుకోవటం. అంటే మన శరీరంలో ఎలాగా రకరకాలైనటువంటి ఆర్గన్స్ గ్రూప్ అయి ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ అని, నర్వస్ సిస్టమ్ అని, స్కెలిటల్ సిస్టమ్ అని. ఒక్కొక్క సిస్టము దానికి కావలసినటువంటి సంఘంగా ఏర్పడి ఉన్నాయి. కానీ అవన్నీ మళ్ళీ ఏం చేస్తున్నాయి? ఒకదానికొకటి ఎలాగ ఉపయోగపడుతున్నాయో మీరు అంత బాగా ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడాలి. భూమి స్వర్గంగా భూమి స్వర్గంగా మారాలి అంటే అంత ఉత్కృష్టత మన జీవిత విధానంలో, ఆలోచన విధానంలో రావాలి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఏ ఒక్కడు లేకపోయినా వాడు లేకపోవటం అనేది మనం బాధపడుతూ గమనించగలగాలి. అమ్మయ్య వాడు లేడు అనుకోకుండా. లేకపోవటం అనేది మనం గమనిస్తాం, కానీ గమనించటంలో ఎలా ఉండాలి అంటే వాడు లేడే అని బాధతో గమనించాలి తప్ప అమ్మయ్య వాడు పోయాడు అనేటటువంటి, అది సంఘబద్ధత అంటే, సహకారిత అంటే, కోఆపరేటివ్ అంటే. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ప్రతి వ్యక్తి కూడా ఆ కోఆపరేషన్లో భాగమే. లేకపోతే వాడు పుట్టడు. ఒకానొక దేశకాల పరిస్థితుల్లో పుట్టినటువంటి ముసలాడైనా సరే, క్యాన్సర్ పేషెంట్ అయినా సరే, పెరాలిటిక్ పేషెంట్ అయినా సరే, వాడి పాత్ర వాడికి ఉన్నది. ఆ పాత్రని మనం గుర్తించుకోగలగాలి. దాన్ అర్థాత్ సమాజ్ పరాయణత, విశ్వ కౌటుంబికత, ఉదార సహృదయత. దానము అంటే ఏమిటి అంటే వసుధైవ కుటుంబకం, ఉదారత్వము. यह 3 ప్రవృత్తియాं का प्रतिनिधित्व यज्ञ करता है. ఈ 3 లక్షణాల యొక్క ప్రతినిధిత్వము యజ్ఞము. ఏంటేంటది? దేవపూజనము, సంగతీకరణము, దానము. అంచేత మీరు ఏ పని చేసినా ఈ 3 లక్షణాలు అందులో ఉంటే అది యజ్ఞమే. అంచేత నేను ఒంటరిగా కూర్చొని జపం చేసుకుంటాను అంటే అది యజ్ఞం అవ్వదు. ఇంచేత ఏం మిస్ అయింది అక్కడ? సంగతీకరణం లేదు, ఒంటరిగా కూర్చొని చేసుకుంటున్నాను. దానం లేదు. ఎందుకు దానం లేదు అక్కడ? దేనికోసం చేస్తున్నావు నువ్వు? నాకు అదేదో లాభం అవుతుందని. అంచేత జపము యజ్ఞముగా ఎప్పుడు మారుతుంది? నేను చేసిన ఈ ఫలితం అంతా కూడా సమాజానికి నేను అర్పించేస్తున్నాను. అంచేత ఏమని చెప్తాం అక్కడ? నారాయణుడికి జపం యొక్క ఫలితం ఇచ్చేస్తూ ఉంటాం మనం. నాకేం అక్కర్లేదు, నేను చేశాను, కానీ చేసిన జపం యొక్క ఫలితము నువ్వు స్వీకరించు, సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఉపయోగించు అని. ज्ञान यज्ञ की उसे इन त्रिविध प्रतिपादनों का ज्वलंत प्रतिमा धवल ध्वजा कहा जा सकता है. యజ్ఞమును ఎక్కడ మనం చూసినా అది 3 లక్షణాల యొక్క పతాకగా గుర్తించవచ్చు. ఎలాగైతే మనకి ట్రై కలర్ ఫ్లాగ్ ఉందో అదే విధంగా యజ్ఞం చూడగానే మన మనసులో ఈ 3 మెదలాలి. దేవపూజనము, సంగతీకరణము, దానము. ज्ञान यज्ञ की लाल मशाल को इसी यज्ञाग्नि का प्रतिनिधि समझा जा सकता है. అంచేత జ్ఞాన యజ్ఞం యొక్క లాల్ కాగడా కానీ మనం ఎప్పుడైనా దీపం వెలిగిస్తూ ఉంటాం. ఏ పని చేయాల్సి వచ్చినా దీపం వెలిగిస్తూ ఉంటాం కదా. ముందు దీప ప్రజ్వలనం ఏమన్నా పెద్దవాడిని పిలిపించి ఆ దీపం వెలిగించటం కూడా చిన్న తరహా యజ్ఞము. ఆ యజ్ఞంలో ఉద్దేశం ఏంటి? మళ్ళీ అక్కడ దేవపూజనము, సంగతీకరణము, దానము. सत्कर्म को तप ఎక్కడ పోయింది? प्रतिनिधि समझा. इस प्रक्रिया में सद्भावनाओं को सत्कर्मों के रूप में परिणित करने की प्रेरणा है. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మీ మనస్సుల్లో బాగా నాటుకుపోవాలి. యజ్ఞ ప్రక్రియ सद्भावनाओं को सत्कर्मों के रूप में परिणित करने की प्रेरणा है. సద్భావనలు అందరికీ ఉంటాయి, మంచి చేద్దామని. కానీ ఆ సద్భావన సదాచరణగా మారటం, సత్కర్మలుగా మారటం అనేటటువంటి ప్రక్రియ యజ్ఞము. అంచేత మంచి ఆలోచన ఏదైనా రూపుదాలుస్తే అది యజ్ఞమే. దాన్ని చాలా గుర్తుంచుకోండి. సద్భావన కన్వర్టెడ్ ఇంటూ సత్కర్మ, సదాచరణ.